హలో అండి. ఈరోజు మనం పిసినగొట్టు డబ్బు అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక పట్టణంలో భద్రుడనే భాగ్యవంతుడుండేవాడు. అలాంటి పిసినారి పుట్టలేదు, పుట్టబోడు అని అంతా చెప్పుకునేవారు. ఒక రోజున భద్రుడు కాలినడకన ఎక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు. అప్పుడు ఆయన చొక్కా జోబులోంచి రూపాయలు కింద పడ్డాయి. భద్రుడు చప్పున లేచి వాటిని ఏరుకున్నాడు. అయితే ఒకటి తక్కువైంది. ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు. కనబడలేదు. భద్రుడు ఆ రూపాయి తనకు దొరక్కపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు. ఆ దారిలో చాలామంది వెళ్లారు, కానీ ఎవరికీ అది దొరికినట్టు ఆయనకు తోచలేదు. భద్రుడు హతాశుడై ఇల్లు చేరి భార్యతో జరిగింది చెబితే, ఆమె, ఈ పట్టణంలో ధర్మం 4 పాదాల నడుస్తున్నదని మీకు తెలుసు. సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి. మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా వప్పచెబుతారు అన్నది. ఈలోగా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి దాపులున్న పొదల్లోకి చేరి ఆ పొదల్లో పామును పట్టుకోబోయిన నాగన్న అనే వాడికి దొరికింది. అడు లేనిది వాడికి రూపాయి దొరకగానే మద్యం పుచ్చుకోవాలి అనిపించింది. వాడు వెంటనే బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు. దుకాణం యజమాని వాడిని చూసి, ఏనాడు లేంది నువ్విటి వచ్చావేమరా నాగన్నా అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు. ఏమో, ఇంతకు కొన్ని క్షణాల ముందు ఈ పాడుబుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణం యజమానికి రూపాయిచ్చి మద్యం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంతలో అటుగా భీముడనే వస్తాదు పోతూ దుకాణం యజమానికి కనిపించాడు. యజమాని వాని దగ్గరికి పిలిచి రహస్యంగా, మనిషిన్నవాడికి శత్రువు అంటూ ఎవడో ఒకడు ఉండకపోడు. ఎన్నడూ లేంది ఈ క్షణాన ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారయ్య మీద పగ సాధించాలి అనిపిస్తుంది. నువ్వు పోయి వాని 4 తంతానంటే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు. భీముడికి వాళ్ల మీద వేళ్ల మీద చేయి చేసుకునే అలవాటు లేదు. న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్లను చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలన్నది వాడి తాపత్రయం. వాడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తలుపుబోతున్నంతలో యజమాని వాడి చేతిలో రూపాయి పెట్టాడు. భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను 4 తన్నాడు. బంగారయ్య ఏడుస్తూ, కారణంగా నన్ను తన్నావు, ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడులే అన్నాడు. మొదటిసారిగా భీముడికి దేవుడంటే భయం కలిగింది. వాడు వెంటనే గుడికి వెళ్లి పూజారి చేతిలో రూపాయి పెట్టి, నా పాపాలన్నీ పోయేలా పూజ చెయ్యి అని చెప్పి వెళ్లిపోయాడు. పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్లి ఆమె పాట వినాలి అనిపించింది. మువ్వగోపాల పదాలు బాగా పాడుతుంది. డబ్బు ఇవ్వనిదే ఆమె ఎవరి ముందరా పాడదు. అందువల్ల ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్లి రూపాయి కాసి ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు. వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపేసింది. తర్వాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు. ఆమె ఇల్లంతా వెతికి విసిగిపోయాక పనిమనిషి గౌరిని అనుమానించింది. సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చేయి. ఈ రోజు రూపాయి దొంగిలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగిలించగలదు అని హెచ్చరించింది. వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరి గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపింది. ఆ రూపాయి నిజంగానే గౌరి దొంగలించింది. ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరగదు. రూపాయి పెట్టి మంచి రవికి గుడ్డ కొనుక్కోవాలని గౌరి బట్టల దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణానికి వసంత లేకుండా ఏనాడు గౌరి ఒక్కరితి వెళ్లలేదు. దీనితో దుకాణం వాడు అనుమానించి వసంత ఇంటికి కబురు పంపాడు. దొంగ దొరికిపోయింది. ఆ సాయంత్రం న్యాయాధికారి వసంతకు కబురు పంపి, ఆమె వచ్చాక, 1 రూపాయి కోసం గౌరికి కారాగార శిక్ష విధించడం న్యాయం కాదు. నువ్వు ఆమెను పనిలోంచి తీసేయి, సరిపోతుంది అన్నాడు. ఆ రూపాయి నాకెంతో విలువైనది. ఎన్నడూ లేనిది గుడి పూజారి నా పాట వినడానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్లాడు అన్నది వసంత. న్యాయాధికారి ఆశ్చర్యపోయి, ఏమిటేమిటి, ఇంతకాలానికి ముసలి ఆదిశేషాచారికి మువ్వగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకరుని పంపి పూజారిని రప్పించాడు. పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాదు భీముడిచ్చాడని జరిగిందంతా చెప్పి, ఆ రూపాయిలో మంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు. అలా అలా కథ పాములు పట్టే నాగన్న వరకు నడిచాక ఆ రూపాయి ఎవరిదై ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉండగా ఈ భద్రుడు పేద రైతొకడు వచ్చాడు. ఇద్దరూ ఆ రోజున చెరొక రూపాయి పోగొట్టుకున్నారు. పేద రైతు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు. న్యాయాధికారి పేద రైతు వంక జాలిగా చూసి, నువ్వు చాలా దురదృష్టవంతుడివి. నా దగ్గర 1 రూపాయి చేరింది.
అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు, భద్రుడిదా రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయిని భద్రుడికిచ్చేశాడు. అయ్యో, అది నా రూపాయి కాదని భద్రుడిదని ఎలా నిర్ణయించారు అని పేద రైతు విచారంగా అడిగాడు. న్యాయాధికారి నవ్వి, భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియనిదెవరికి? ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు. ఆయన బారి నుంచి తప్పించుకున్న ఈ రూపాయి ఖైదీ బతుక్కి విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది. అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తన సరదా తీర్చుకుంటున్నది. ఆ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండటం వల్ల అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది. ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేద రైతుదెందుకవుతుంది అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు. భద్రుడు మాత్రం ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకుని ఆ రూపాయిని పేద రైతుకే విడిచిపెట్టాడు. అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.